అభివృద్ధికి చిరునామాగా, ప్రగతికి ప్రవేశద్వారంగా, కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవబోయే ఒక అద్భుత మహాసౌధం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సమీపంలో దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునికమైన రైల్వే స్టేషన్ను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇది కేవలం ఇటుకలు, సిమెంట్, ఉక్కుతో నిర్మించే కట్టడం కాదు. ఇది ఒక దార్శనికతకు ప్రతిబింబం. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలలుగన్న ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపు లభించడమే కాకుండా భారత రైల్వే వ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ శైలి, దాని రూపకల్పన వెనుక ఉన్న ఆలోచన సామాన్యమైనది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ రవాణా కేంద్రాల నుండి స్ఫూర్తి పొంది దీనిని తీర్చిదిద్దుతున్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, లండన్లోని చారిత్రాత్మక సెయింట్ ప్యాంక్రాస్ స్టేషన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ నిర్మాణాల ప్రమాణాలను అందుకోవడమే లక్ష్యంగా దీని డిజైన్ రూపొందించబడింది. కేవలం రైళ్లు వచ్చిపోయే ప్రదేశంగా కాకుండా ఒక సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా, ఒక పర్యాటక ఆకర్షణగా ఎలా మలచవచ్చో న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచానికి చూపించింది. లండన్లోని సెయింట్ ప్యాంక్రాస్ స్టేషన్ తన విక్టోరియన్ వాస్తుశిల్పంతో ఆధునికతను ఎలా మిళితం చేసిందో మనం చూశాం. ఇప్పుడు ఆ స్థాయి అనుభూతిని, ఆ స్థాయి నిర్మాణ దార్శనికతను అమరావతిలో ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టినప్పుడు ఏదో పాతకాలపు రద్దీ ప్రదేశంలోకి వచ్చినట్లు కాకుండా ఒక ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించిన అనుభూతిని కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాలమైన లౌంజులు, అత్యాధునిక సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, స్పష్టమైన మార్గనిర్దేశక సూచికలు ఇవన్నీ ఈ మహానిర్మాణంలో భాగం కానున్నాయి. ఈ రైల్వే స్టేషన్ యొక్క పరిమాణం మరియు సామర్థ్యం దాని స్థాయికి నిలువుడద్దం పడతాయి. ఇది ఏకంగా 1500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఊహకు అందని ఈ విస్తీర్ణంలో 24 ప్లాట్ఫామ్లు మరియు 4 ప్రత్యేక టెర్మినళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్ 23 ప్లాట్ఫామ్లతో దేశంలోనే అతిపెద్దగా ప్రసిద్ధి చెందింది. అమరావతి స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రికార్డు బద్దలై భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్గా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది. దీని ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం కూడా అసాధారణమైనది. రోజుకి సగటున 3 లక్షల మంది ప్రయాణికులను ఇది సులభంగా నిర్వహించగలదు. అంటే ఒక చిన్న నగరం యొక్క జనాభా ప్రతిరోజూ ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుందన్నమాట. ఈ భారీ సంఖ్యలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం మన దేశంలోని అనేక పెద్ద రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గందరగోళం. ఉదాహరణకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ మరియు ఇటీవల విస్తరించిన చెర్లాపల్లి వంటి టెర్మినల్లు ఉన్నప్పటికీ ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్కు చేరుకోవడం ప్రయాణికులకు అత్యంత శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా నగరానికి దూరంగా ఉండే చెర్లాపల్లి వంటి టెర్మినళ్ల నుండి బయలుదేరే ప్రత్యేక రైళ్లను అందుకోవాలంటే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా అమరావతి స్టేషన్ నిర్మాణాన్ని ప్లాన్ చేశారు. ఇక్కడ నిర్మించబోయే 4 టెర్మినళ్లు పక్కపక్కనే ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఒకదానికొకటి సులభంగా అనుసంధానించబడి ఉంటాయి. వీటిని దిశలవారీగా విభజించడం దీనిలో ప్రత్యేకత. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్ల కోసం ఒక టెర్మినల్, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు వెళ్లే రైళ్ల కోసం మరొక టెర్మినల్, మరియు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి కోసం ఇంకొక టెర్మినల్, మరియు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైళ్ల కోసం ప్రత్యేకంగా 4వ టెర్మినల్ను కేటాయిస్తారు. దీనివల్ల ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు ఏ టెర్మినల్ నుండి బయలుదేరుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. అనవసరమైన పరుగులకు, ఆందోళనకు తావు ఉండదు. ప్రయాణానికి ముందే స్పష్టమైన సమాచారంతో ప్రశాంతంగా తమ ప్లాట్ఫామ్కు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇంతటి మహాప్రాజెక్టుకు అంతే స్థాయిలో భారీ పెట్టుబడులు అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సుమారు 2500 కోట్ల రూపాయల భారీ వ్యయం చేయనుంది. ఇది కేవలం స్టేషన్ నిర్మాణానికి పరిమితం కాదు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ స్టేషన్కు కీలకమైన అనుసంధానికత, అనగా కనెక్టివిటీను కల్పించేందుకు అవసరమైన రైల్వే లైన్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 57 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్గేజ్ రైల్వే లైన్ను నిర్మిస్తారు. ఈ నూతన లైన్ అమరావతిని దేశంలోని ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు ప్రత్యక్ష రైలు మార్గాలు ఏర్పడతాయి. వాణిజ్యపరంగా
పారిశ్రామికంగా మరియు ప్రయాణికుల పరంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. ఈ ప్రాజెక్టులో మరో అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణం కూడా రూపుదిద్దుకోబోతోంది. అదే కృష్ణానదిపై నిర్మించనున్న 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన. ఇది పూర్తయితే దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెనలో ఒకటిగా ఇది నిలుస్తుంది. జీవనది అయిన కృష్ణానదిపై ఇంత పొడవైన వంతెన నిర్మించడం సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఈ వంతెన నిర్మాణం అమరావతికి రైలు కనెక్టివిటీను అందించడంలో అత్యంత కీలకమైనది. ఇది కేవలం రవాణా మార్గమే కాదు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి, మానవ ప్రతిభకు ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోతుంది. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా ఈ స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తారు. వృద్ధులు, వికలాంగులు మరియు సామాన్య ప్రయాణికులు ప్లాట్ఫామ్ల మధ్య సులభంగా మారేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు, ట్రావెలేటర్లు అనగా ఫ్లాట్ ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. పరిశుభ్రమైన త్రాగునీరు, నాణ్యమైన ఆహారాన్ని అందించే ఫుడ్ కోర్టులు, విశాలమైన వెయిటింగ్ హాల్సు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, వైఫై సదుపాయం వంటి అనేక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.